అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన మనందరికీ తెలిసిందే. ఎవరైతే సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సాక్ష్యాధారాలను తారుమారు చేశాడు ఒక యాక్సిడెంట్ కేసులు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 14 రోజులు కోర్టు జైలు శిక్ష కూడా ఇచ్చింది. ప్రస్తుతానికి ఆయన జైల్లో ఉన్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన సారాంశం ఏంటంటే, అక్కడ నుంచి సిక్కుల వరకు దాదాపుగా గంటన్నర జర్నీని ఈయన 5-6 గంటలకు సాగదీశాడు. రెండోది ఏంటంటే, సాయంత్రం 4:30 గంటల తరువాత ములాఖాతు ఉండదు అని తెలిసి కూడా ఆయన ములాఖాతు సమయానికి అక్కడికి వెళ్ళకపోవడంతో చివరికి సిదిరి అప్పలరాజుని కలవకుండానే ఏదైతే యాక్సిడెంట్ చేసిన సిదిరి అప్పలరాజు కొడుకు ఆరవ వర్మ ఉన్నాడో నిన్నే విడుదలైతే ఆ వ్యక్తిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కాసేపు మాట్లాడి యాజ్ ఇట్ ఈజ్గా వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. అంటే ఆయన వచ్చింది సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి కాదు, ఉత్తరాంధ్రలో బల ప్రదర్శన చేయడానికి. సో ఇది నేను చెప్పడం కాదు, వైసీపీ నాయకులే చెప్తున్నారు. ఆశ్చర్యపోయారు తెలుసా వైసీపీ నాయకులు. సిదిరి అప్పలరాజు ములాఖాతు కోసం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి చివరికి ములాఖాతు జరగకుండానే జగన్మోహన్ రెడ్డి తిరిగి వెళ్ళిపోవడంతో వైజాగ్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోవడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు మనం ఏ కార్యక్రమం అని స్టార్ట్ చేసాం, ఏ కార్యక్రమం చేశాం, ప్రజలు రేపొద్దున అడిగితే ఏం చెప్పాలి, సిదిరి అప్పలరాజు కుటుంబం అడిగితే ఏం చెప్పాలి అని వైసీపీ నాయకులే ఇబ్బంది పడ్డారు. ట్విస్ట్ ఏంటంటే, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు అక్కడికి 1 గంట 2 గంటల ముందే చేరుకున్నారు జైలు వద్దకు. అయితే జగన్మోహన్ రెడ్డి రావటం లేట్ అవుతుంటే 3-3:30 సమయంలో ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు పక్కన వాళ్ళకి. 4:30 గంటల తర్వాత లోనికి ఎలా లేదంట ములాఖత్తు. సో కాబట్టి ముందు ఇక్కడికి వచ్చేయండి, డైరెక్ట్గా వాహనాన్ని ఆపకుండా వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రజల్ని కలిసి వెళ్ళే కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పాడు ధర్మాన ప్రసాదరావు చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అగ్రీ చేయలేదు. ఎందుకని? ఆయన ఉద్దేశం ములాఖత్ కాదు. ములాఖత్ అనుకుంటే తప్పే. ఆయన ఉద్దేశం ఉత్తరాంధ్ర, ఏదైతే మన గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో దారుణ పరాజయం చూశారో, సో అక్కడ బల ప్రదర్శన చేయడానికి ఈ సిదిరి అప్పలరాజు అరెస్ట్ అనేది ఒక సాకుగా వాడుకున్నారు. ఆయనకి ఇంపార్టెంట్ ఏంటంటే బల ప్రదర్శన ఇంపార్టెంట్, ములాఖత్ ఇంపార్టెంట్ కాదు. చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా సరే ముందే ఏం చేయాలి, ములాఖత్ దగ్గరికి వెళ్ళాలి, మీడియాతో మాట్లాడాలి, ఆ తర్వాత వెనక్కి వెళ్ళేటప్పుడు ప్రజల్ని అభివాదం చేసుకుంటే వెళ్తే వెళ్ళొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గంట జర్నీని 5:30 గంటల పాటు సాగదీసి చివరికి ములాఖాతు చేయకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పోనీ జగన్మోహన్ రెడ్డికి ములాఖాతులకు తెలియదా అంటే, అందరికంటే ముందు ములాఖాతుల విషయం బాగా తెలిసింది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఆయనే 10 ఏళ్ల క్రితమే ఆయన జైల్లో ఉన్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో. అప్పుడు ఎంతో మంది ములాఖాతులను కలిసి వెళ్ళారు. ఆయన రోజు ములాఖాతులు జరిగేది, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ములాఖాతులు జరిగేది. సో ఆయనకి తెలుసు ఏ టైం వరకు ములాఖాతు ఉంటుంది, ఏ టైం దాటితే లోనకు రానివ్వరు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం కాదు. స్వయంగా ఆయనకే అనుభవం ఉంది కాబట్టి ఆయనకి తెలుసు. కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటి? బల ప్రదర్శన చేయటం. సరే, ఇక్కడ వరకు ఒకటి పెడితే, సాధారణంగా ఎక్కడైనా సరే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తాం మనం. ఎవరైతే బాధించారో వాళ్ళని విమర్శిస్తాం. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి పరామర్శకు వెళ్ళాడు అంటే ఖచ్చితంగా బాధిత కుటుంబమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ కేసులో మనం ఒకరిని పరామర్శించడానికి వెళ్ళాలి. నువ్వు గుద్దిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తావా, లేదా యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తి లేదా చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తామా? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరిని పరామర్శిస్తాం? ప్రపంచంలో ఎవరైనా చేసేది అదే, బాధిత వ్యక్తుల్ని పరామర్శిస్తారు. రాజకీయ నాయకులైనా ముందు చేయాల్సింది అదే, బాధితులను పరామర్శించాలి. మనమైనా అదే చేస్తాం ఎవరైనా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా, ప్రపంచ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. సో ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించాల, బాధిత కుటుంబం రోడ్డును పడటం గురించి మాట్లాడాల. కానీ అక్కడ ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో ఆ వ్యక్తిని 18 సంవత్సరాల పిల్లవాడని తెలియకుండా జరిగిన దానికి హత్యాయత్నం కేసు పెట్టి ఆ పిల్లాడి భవిష్యత్తు నాశనం చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. కానీ అక్కడ ఆ వ్యక్తి వల్ల చనిపోయినటువంటి కుటుంబాన్ని మాత్రం వీళ్ళు ఆదుకున్నారా లేదా అనేది చెప్పలా. ఆ రోడ్డును పడిన కుటుంబం రేపొద్దున బ్రతుకు తెరువు ఏంటి అనేది మాత్రం వీళ్ళు చెప్పలా. ఒకవేళ ఇదే యాక్సిడెంట్ గాన టీడీపీ నేతల నుంచి ఎవరి నుంచి అయినా జరిగి అదే దానయ్య చనిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శించడానికి వెళ్ళేవాడు? ఓపెన్ గా చెప్పండి. ఇదే ప్లేస్ లో టీడీపీ జనసేనలకు చెందినటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఉండి గుద్దిన ప్లేస్ లో, చనిపోయిన వ్యక్తి ప్లేస్ లో దానయ్య ఉంటే ఆ దానయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడా, గుద్దిన వేళ్ళని పరామర్శిస్తాడా? దానయ్యకు సపోర్ట్ చేస్తాడా, గుద్దిన వేళ్ళకు సపోర్ట్ చేస్తాడా? చెప్పండి. ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఎవరమైనా సరే గుద్దింది తప్పే అంటాం. మన ఇంట్లో వాళ్ళు వెళ్ళి గుద్దినా సరే కరెక్ట్గా గుద్దాడు రా, మనం ఏం చేస్తాం అనుకోకుండా గుద్దితే అని అంటామా?
జరిగింది తప్పేని అంటాం కదా, అనుకోకుండానే జరిగి ఉండొచ్చు. యాక్సిడెంట్ కావాలని చెప్పి ఆరవ్ వర్మ వెళ్ళి గుద్ది చంపాడని ఎవరు అనట్లా, దాని ప్రభుత్వము అనలా. ఆరవ్ వర్మకి ఈ రోజు బెయిల్ వచ్చిందంటే ఏంటి, అనుకోకుండా జరిగిన ప్రమాదం కాబట్టి ఆరవ్ వర్మకు బెయిల్ వచ్చింది. వాళ్ళ నాన్నకి ఎందుకు రాలేదు అంటే వాళ్ళ నాన్న సాక్ష్యాధారాలను తారుమారు చేసి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడు. సో అందుకని వాళ్ళ నాన్నకు బెయిల్ రాలా. సో పిల్లాడికి బెయిల్ వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని దాచాడు. పిల్లాడికి బెయిల్ ఎందుకు వచ్చింది, అది అనుకోకుండా జరిగిన ప్రమాదంగా నమోదు చేశారు కాబట్టే. అది హత్యాయత్నం కేసు కాదు, హత్యాయత్నం కేసు పెట్టలా. హత్యాయత్నం కేసు అంటే కావాలని ఇంటెన్షనల్గా వెళ్ళి చంపటం. సో అనుకోకుండా ప్రమాదం జరిగితే దాని సెక్షన్లు వేరే ఉంటాయి, అది పెట్టారు కాబట్టి ఈరోజు బెయిల్ వచ్చింది. సిదిరి అప్పలరాజు పైగా నేను జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండి నువ్వు వాళ్ళ కొడుకుని కాపాడాలి, సిదిరి అప్పలరాజుకి అండగా నిలబడాలంటే అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ దాని గురించి ప్రజలను తప్పుదోవ పట్టించి దానయ్య కుటుంబాన్ని చిన్నగా చూపడం అనేది నచ్చలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా, రోడ్డును పోయే ఒక గొర్రెల కాపరంట అనుకోకుండా ప్రమాదం జరిగింది. 18 ఏళ్ల పిల్లోడు, వాడికి ఏం తెలుస్తుంది, 44-45 ఏళ్ళు ఉంటాయి గొర్రెల కాపరికి, ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయింది. అంటే ఏంటి, ఆ వ్యక్తి చనిపోతే చనిపోయాడు, పెద్ద ఉండి ఉపయోగం లేదని చెప్తున్నాడు. నాకు అర్థం కాల. 44 ఏళ్ళు 45 ఏళ్లకే ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయిందని చెప్పి జగన్ చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏజ్ 53-54 ఏళ్ళు ఉంది. మరి నీ ఏజ్ కూడా అయిపోయినట్టే కదా, జగన్మోహన్ రెడ్డి ఏజ్ కూడా అయిపోయినట్టే కదా. 44కే ఆల్మోస్ట్ అయిపోయిందని నేను చెప్పలా. మీరు ఒకసారి వీడియో చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది చూశారు కదా. ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయిందంట, దారిని పోయే ఒక గొర్రెల కాపరంట 44-45 ఏళ్ళు ఉంటే ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయింది. అంటే ఆ వ్యక్తిని గుద్దిన పెద్ద ఇబ్బంది లేదు, యువకుడు చనిపోతేనే తప్పు. కానీ 40-45 ఏళ్ళు దాటితే వాళ్ళు వయసు అయిపోయినట్టే, వాళ్ళు బ్రతకక్కర్లా రోడ్ల మీద. జగన్మోహన్ రెడ్డి ఏజ్ 54 ఏళ్ళు 53 ఏళ్ళు ఉంది కదా, మరి ఈయన వయసు అయిపోయింది కదా, ఈయనకి ఎందుకు యాత్రలు తిరగటాలు ఇవన్నీ ఈయనకి ఎందుకు చెప్పండి. 44-45 ఏళ్ళకే వయసు అయిపోతే 54 ఏళ్ళకి వయసు అయిపోతా, ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. మరి ఈయన ఎందుకు బయటికి రావటం, ఎంత తప్పు. ఇంకొక అబద్ధం ఏంటో చూడండి. ఈ వ్యక్తి అంట, పిల్లాడంట 108కి ఫోన్ చేశాడంటే ఇది పచ్చి అబద్ధం. 108కి ఫోన్ చేశాడు అనేది పచ్చి అబద్ధం. 108కి ఫోన్ చేయలేదు. తర్వాత అక్కడికి ఒక 10 మంది చేరుకున్న తర్వాత ఎవరైనా ఫోన్ చేసి ఉంటారు తప్ప ఈ వ్యక్తి ఫోన్ చేయలేదు. ఎక్కడా ఇప్పటి వరకు సిదిరి అప్పలరాజు చెప్పలా నా కొడుకు 108కి ఫోన్ చేశాడని చెప్పి సిదిరి అప్పలరాజే చెప్పలా. జగన్మోహన్ రెడ్డి కల్పించుకుని చెప్పాడు. ఇందులో ఇంకో మాట కూడా కల్పించి చెప్పాడు. ఏంటో తెలుసా, సిపిఆర్ చేసే ప్రయత్నం చేశాడంట. సిపిఆర్ అంటే మనం ఎవరికన్నా హార్ట్ స్ట్రోక్ లాంటిది వచ్చిన వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళకి చేస్తాం కదా. సో అలాంటి సిపిఆర్ అనేదంట స్వయంగా కొడుకు చేశాడంట. ఎలా చేశాడో తెలుసా, వాళ్ళ నాన్న డాక్టర్ అంట. వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు చూశాడంట, చూసి చేశాడంట. ఇందుకే సిపిఆర్ అంటే ఏంటో ఆ పిల్లోడికి తెలియదు. అడుగుతున్నాడు, ఏంటి సిపిఆర్ అంటే ఏంటి తెలియదు. సిపిఆర్ అంటే హార్ట్ పంపింగ్ అంట. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసిస్టేషన్ అంటారు. ఇది డాక్టర్లకు ఐడియా ఉంటుంది బేసిక్గా. సో ఎప్పుడైనా హార్ట్ ఆగిపోయింది అనుకున్న సమయంలో చేసేది, అంతేగాని యాక్సిడెంట్ సమయాల్లో నాకు తెలిసి ఇది చేస్తారని నేను అనుకోవట్లా. పైగా అసలు సిపిఆర్ అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి మీనింగ్ తెలియదు. సరే, ఆయన డాక్టర్ కాదు కాబట్టి ఆయనకి తెలియకపోవచ్చు అనుకోండి. పక్కనున్న ఎవరికి కూడా సిపిఆర్ అంటే తెలియదు. కానీ పిల్లోడు మాత్రం సిపిఆర్ చేసేసాడంట, ఆ వ్యక్తికి చేసేసాడంట. ఇప్పటి వరకు ఈ విషయాన్ని సిదిరి అప్పలరాజు చెప్పలా. అసలు జరిగిన కథ ఏంటి, గుద్దాడు, భయపడి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్న ఇంకొక వ్యక్తిని వెంట పెట్టుకుని కారు వేసుకుని వచ్చాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి పిల్లోడికి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. ఇందులో 108కి ఫోన్ చేశామనేది పచ్చి అబద్ధం. ఆ పిల్లోడు సిపిఆర్ చేశాడు అనేది పచ్చి అబద్ధం. ఇందులో ఇంకొక అబద్ధం కూడా ఉంది. ఏంటో తెలుసా, సిదిరి అప్పలరాజే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటే ఇది కూడా పచ్చి అబద్ధం. సిదిరి అప్పలరాజు పోలీసులకు సమాచారం ఇవ్వాల. సిదిరి అప్పలరాజు పోలీసులకు సమాచారం ఇస్తే మొదటే వాళ్ళ కొడుకును అరెస్ట్ చేద్దరు కదా, మధ్యలో సిద్ధార్థ త్యాడి అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారు. సో అన్ని అబద్ధాలే. 18 ఏళ్ల పిల్లోడు, వీడు మాత్రం 18 ఏళ్ల పిల్లోడు గుద్దినోడు. చనిపోయిన వ్యక్తి మాత్రం 45 ఏళ్ళు ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయింది. పోలీసులకు ఫోన్ చేశారంట, సిపిఆర్ చేశారంట, 108కి ఫోన్ చేశారంట. ఎన్ని అబద్ధాలు, ఎన్ని కట్టుకథలు, ఇవన్నీ అబద్ధాలే. జరిగింది ఒకటే, యాక్సిడెంట్ చేయగానే వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్న భయపడి కారులో ఎక్కించుకెళ్ళిపోయి పిల్లోడికి ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, అంతే, అక్కడి వరకే. తరువాత ఈ బైక్ని అక్కడి నుంచి మాయం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సిద్ధార్థ త్యాడిని పంపాడు. ఎందుకంటే బైక్ సిద్ధార్థ త్యాడిదే. అప్పటికే ఒక 5-6 మంది అక్కడికి చేరుకున్నారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కూడా చెప్పాడు, గొర్రెలు కాసుకుంటూ వెళ్లే సమయంలో యాక్సిడెంట్ జరిగిందంట. అది తప్పు.
ఆ గొర్రెల కాపరి ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళ పిల్లలకి జ్వరం, ఇంట్లో పిల్లలకి జ్వరం అయితే బ్రెడ్ను ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు. అర్ధరాత్రి రావడానికి గొర్రెలు కాసుకునేది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి బుర్రను మాట్లాడతాడు, బుర్రలాకుండా మాట్లాడతాడు. ఎందుకు ఈయన కల్పితాలు? ఎవరు రాసి ఇచ్చాడు స్క్రిప్ట్ ఇది? ఒకసారి వీడియోలో వినండి ఏం చెప్పాడు పూర్తిగా. యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? 108 కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బతికించారని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. సో చూశారు కదా, పిల్లోడంట పోలీసులకు ఫోన్ చేశాడంట, సిపిఆర్ చేశాడంట, పిల్లోడేమో 108కి ఫోన్ చేశాడంట, తర్వాత పిల్లోడే సిపిఆర్ చేశాడంట, తర్వాత సిదిరి అప్పలరాజు అంట పోలీసులకు ఫోన్ చేశాడంట. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఎందుకు ఇన్ని అబద్ధాలు? మీరే అన్నారు కదా స్వయంగా. ఎందుకు ఇవన్నీ కల్పించి చెప్పటాలు ఎందుకు నాకు అర్థం కాల. పచ్చి అబద్ధాలు ఇవన్నీ. వెళ్ళిందేమో ములాఖాత్ పేరుతో, ఆ ములాఖాత్ అనేదే జరగల, జగన్మోహన్ రెడ్డి చెయ్యలా. కానీ ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పాడు. మళ్ళీ పైగా ఏమంటాడు తెలుసా, దీన్ని కూర్చోబెట్టి సెటిల్ చేయాలంట, ఎంతో కొంత ఇస్తామని చెప్పి సెటిల్ చేయాలంట. మరి అదేదో జగన్మోహన్ రెడ్డి చేయకపోయాడా? ₹1,00,000 నేను ఇస్తాను, ఆ దానయ్య భార్యను నా ఇంట్లోకి పంపండి అన్నాడు సిదిరి అప్పలరాజు. దాని గురించి మాట్లాడాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తాడా? ఆ కుటుంబాన్ని రోడ్డును పడేసి ఆ పిల్లవాడి పాపం ఆ తల్లి ఆ దానయ్య చనిపోయిన తర్వాత 2 రోజులు పిల్లలకి జ్వరం అయితే బిస్కెట్ ప్యాకెట్లు వచ్చిన వాళ్ళు ఎవరో పిల్లలను చూసి బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తే ఆ బిస్కెట్లు నీళ్ళలో ముంచి తినిపించింది. పిల్లలకు పాలు పోసే డబ్బులు కూడా వాళ్ళ దగ్గర. దానయ్య కుటుంబానికి ఒక పావు లీటర్ పాలు తెచ్చి పిల్లలకు పోసే పరిస్థితి లేదు. నీళ్లలో బిస్కెట్లు ముంచి తినిపించింది. ఎంత బాధ అనిపించిందో తెలుసా మీకు? వాళ్ళ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ₹1,00,000 ఇచ్చి చనిపోయినటువంటి దానయ్య భార్యను ఇంటికి పనికి పంపమన్నాడంట సిదిరి అప్పలరాజు. ఎవడండి దీన్ని సమర్థిస్తాడే? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాలా? దానయ్య కుటుంబం గురించి ఎందుకు మాట్లాడాలా? దానయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలా? అదే ప్లేస్లో టీడీపీ నేతలో జనసేన నేతలో బుద్ధుంటే దానయ్య చనిపోయి ఉంటే నువ్వు దానయ్య కుటుంబాన్ని పరామర్శిద్దు కదా. పోనీ నీ తరపున జరిగింది ఏదో జరిగింది, పొరపాటే, అనుకోకుండా జరిగింది, ఇక దీన్ని ఎక్కడితో వదిలేయండి అని దానయ్య కుటుంబానికి ఒక 10 లక్షలు ఇవ్వకపోయావా? ఎందుకు ఇవ్వలేదు? దానయ్య కుటుంబానికి ఒక 10 లక్షలు ఇవ్వకపోయావా? సిదిరి అప్పలరాజు చేత ఇప్పించకపోయావా? ఎందుకు ఇప్పించలేదు? సిదిరి అప్పలరాజు మీద ఎందుకు పెట్టారు కేసు? కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని ఇరికిస్తారా? ఎందుకు ఇరికించరు? దానయ్యనే బతుకుతాడని తెలిసి కూడా ఒక డాక్టర్ అయి ఉండి దానయ్యను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. తన కొడుకుని కారులో ఎక్కించుకెళ్ళినప్పుడు దానయ్యను ఎందుకు ఎక్కించుకెళ్ళలేదు? పోనీ 108కి ఎందుకు ఫోన్ చేయలేదు? పోలీసులకు నా కొడుకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? తర్వాత లీగల్గా తన కొడుకుని విడిపించుకోవచ్చు కదా. ఏమీ చేయకుండా దానయ్య చనిపోవడానికి కారణమై పైగా తన కొడుకుని తప్పించి ఒక బకరాన్ని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తే దీన్ని సమర్థించాలా? ఎలా సమర్థిస్తారు? జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న అసలు ఎందుకు వైసీపీ నేతలు బుర్రలు బాదుకున్నారు నిన్న. అరే ఎవడైనా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తాడు, అదేదో దానయ్య కుటుంబాన్ని పరామర్శించి ఒక 5 లక్షలో 10 లక్షలో ఇచ్చుంటే కనీసం ఈ ఇష్యూ మరుగున పడేది, పార్టీ అండగా నిలబడిందని. చనిపోయిన ఫ్యామిలీని వదిలేసి చనిపోయిన ఫ్యామిలీ గురించి మాట్లాడకుండా పైగా ఆ వ్యక్తికి ఏజ్ అయిపోయిందని చెప్పి చనిపోవటాన్ని సమర్థించేటట్టు మాట్లాడటం ఏంటి? ఇక్కడ సిదిరి అప్పలరాజును సమర్థించటం ఏంటి? చేసిన ఏదో పనిని సమర్థించటం ఏంటి? తెలిసి చేసినా తెలియక చేసినా జరిగింది తప్పే. పొరపాటున జరుగుండొచ్చు, బట్ జరిగింది తప్పే. చేసిన తర్వాత ఏం చేసామనేది కదా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ చేసి దానయ్యను కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళుండి ఒకవేళ చనిపోయినా కానీ సరేలే జరగగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు కదా, మనం ఏం చేస్తాంలే, ఇక అంతా పైవాడు రాత అనుకుని వదిలేయచ్చు. అలాగే దానయ్య కుటుంబాన్ని కానీ నేను ఆదుకుంటానని చెప్పి సిదిరి అప్పలరాజు చెప్పుంటే సరేలే ఆదుకుంటాను అన్నాడు కదా అని అనుకోవచ్చు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వదిలేస్తారా? కుటుంబాన్ని ఆదుకోకుండా వదిలేస్తారా? మిమ్మల్ని మాత్రం సమర్థించాలి. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో మీరు ఎలా చూస్తారు? బాధిత కుటుంబాన్ని కాకుండా యాక్సిడెంట్ చేసిన కుటుంబాన్ని పరామర్శించడాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.